షాలోమ్ అలైహిం, షాలోమ్ అలైహిం, షాలోమ్ అలైహిం. మరొక క్రిస్మస్ సీజన్లో ప్రవేశించే కృపను దేవుడు మనకు ఇచ్చినందుకు దేవునికి నిండు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమందు మనం ద నేమ్స్ ఆఫ్ జీసస్ యెషయా ప్రవచించిన ఆ ప్రవచనంలోని ఆ సారాంశాన్ని, ఆ సత్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ద ఫస్ట్ నేమ్, ద వండర్ఫుల్ కౌన్సిలర్, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఒకే ఒక పేరుగా పేర్కొనబడేది వండర్ఫుల్ కౌన్సిలర్. ఆ విషయాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈజ్ అప్రోచబుల్ అనే విషయాన్ని నేను దినమందు మనం ధ్యానం చేస్తాం. ఈరోజు జీసస్ ఈజ్ రిలయబుల్, కంప్లీట్లీ రిలయబుల్. యూ కెన్ గో టు హిమ్ ఫుల్ కాన్ఫిడెన్స్. ఆయన చెంతకు రావాల్సిందిగా ఆయన ఆదేశిస్తున్నాడు, ఆహ్వానం అందిస్తున్నాడు. కాబట్టి విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ వూ కెన్ అప్రోచ్ హిమ్, కెన్ రిలై ఆన్ హిమ్ ఫర్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవరీ మైన్యూట్ థింగ్, బికాస్ ఈజ్ ట్రస్ట్ వర్తీగా. నమ్మదగిన దేవుడు ఆయన, నమ్మదగిన దేవుడు. హిస్ కౌన్సిల్ ఈజ్ వాయిస్, హిస్ గైడెన్స్ ఈజ్ ష్యూర్. హిస్ కౌన్సిల్ ఈజ్ వాయిస్. అలా ఇలా కాదని చెప్పేది ఆయన. ఆయన అపారమైన జ్ఞానవంతుడు ఆయన. యెషయా 11వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా ఉన్నది, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకముకు ఆధారమగు ఆత్మ అని వ్రాయబడి ఉన్నది. ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ పవర్ అండ్ నాలెడ్జ్ అని ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తాం. ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ పవర్ అండ్ నాలెడ్జ్. ఆయన ఆలోచన జ్ఞానయుక్తమైనది, శక్తివంతమైనది. ఆయన మాటలు కూడా శక్తివంతమైనవి. లూకాసు వార్త 2వ అధ్యాయం 40వ వచనంలో, లూకాసు వార్త 2వ అధ్యాయం 46 నుంచి 47 వచనాల్లో గమనించినప్పుడు యేసు ప్రభు ఒక జ్ఞానానికి, ఆయన మాటలకు ఆనాడు పండితులే ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యచకులు, ఇతనికి ఇంత జ్ఞానము ఎక్కడిది? ఆ చిన్న వయసులో ఉన్నప్పుడు, 12 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు యేసు ప్రభు చూపించిన అపారమైన పాండిత్య జ్ఞానానికి వారు ఆశ్చర్యచకితులయ్యారు. కాబట్టి కెన్ బి రిలయబుల్ ఫర్ ఎవ్రీథింగ్. హిస్ కౌన్సిల్ ఈజ్ వాయిస్, హిస్ గైడెన్స్ ఈజ్ ష్యూర్. ఆ నడిపింపు కూడా ఖచ్చితమైనది. 23వ కీర్తన మొదటి 2 వచనాలు, 3 వచనాలు గమనించినప్పుడు, తన నామను బట్టి నీతి మార్గములో ఆ నన్ను నడిపిస్తున్నాడు. గైడ్స్ విచ్ ఇస్ వాయిస్ కౌన్సిల్. నేను దినముందు ధ్యానం చేస్తాను. చక్కటి ఆలోచనతో ఆయన నడిపిస్తాడు ఆయన. కాబట్టి ఎలాంటి అనగా మంచి ఆలోచనతో ఆ ప్రభువు నేను సరైన మార్గములో తన నామను బట్టి, ఫర్ ద నేమ్స్ సేక్, నీతి మార్గములో, లీడ్ ద రైచియస్ వేస్ with his wise counsel. God, we need the wise counsel in our lives to lead us the right way, the right track, the right path. కాబట్టి క్రిస్మస్ అంతా సంతోషం. We have a wonderful counselor who can be approachable, who can be reliable for each and everything. అలాంటి గొప్ప దేవుడు మనకు లభించినందుకు must be grateful to God, we must be thankful to God. ఎందుకనగా we have a wonderful counselor in Jesus. He is a wonderful counselor. మరి ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, నీ జీవితంలో ఎలాంటిది కూడా ఆలోచన చేయలేని స్థితిలో ఏమున్నప్పుడు, నీ ఆలోచన వ్యర్థము, అన్యుల ఆలోచనలు నిష్ఫలంగా చేసే దేవుడే ఉన్నాడు. జనముల యోచనలు నిష్ఫలంగా చేసే దేవుడు ఉన్నాడు. Sometimes we seek counsel, a guidance from our friends, from relatives, from pastors. You may fail miserably. అలా కాకుండా డిపెండ్ అండ్ రిలై ఆన్ గాడ్స్ కౌన్సిల్, డెఫినెట్లీ గాడ్ విల్ లీడ్ యూ ద రైట్ వే. అది నూతన సంవత్సరంలో ఆ రీతిగా ప్రభు తన ఆలోచనతో నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమపూర్ణ దయగల మాతని మీకు స్తుతి స్తోత్రాలు. ఆయన మాకు క్రీస్తులో తండ్రి వండర్ఫుల్ కౌన్సిలర్ దయచేసి, అప్రోచబుల్, కెన్ బి రిలయబుల్, can guide us with his wise counsel and lead us in the right way. కాబట్టి ప్రభువా, ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ
మీ ఆలోచనతో అనునిత్యం ప్రతి విషయంలో ప్రభువా గైడ్ చేయడానికి ఆత్మశక్తిని దయచేయవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.